నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగతారావు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మాంది గ్రహం అని కొత్తగా చెప్తున్నారు కదా, అసలు మాంది గ్రహం అంటే ఏంటి? దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మాంది అనేటువంటి గ్రహము దశమ గ్రహం అంటారు. నవగ్రహాలు అందరూ తెలుసు. ఈ దశమ గ్రహం 10వ గ్రహము. ఈ మాంది అనేటువంటి గ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం జ్యోతిశాస్త్రంలో ఉంది. ఈ గ్రహానుకూలత ఎవరికుంటే వాళ్ళకి ఇంకా జీవితము నల్లేరుపై నడకవుతుంది. ఈ మాంది అనే గ్రహము శనేశ్వరుడు యొక్క కొడుకు. శనేశ్వరుడు ఎవరు కొడుకు? సూర్యుని కొడుకు. అంటే ఈ మాంది సూర్యునికి మనమడు. రామాయణ కాలంలో రావణ బ్రహ్మను నిర్జించడానికి నవగ్రహాల యొక్క సంకల్పంతో ఉద్భవించినటువంటి గ్రహమే మాంది గ్రహము. ఈ గ్రహాన్ని ప్రేత గ్రహము అంటారు. ఒక ఆత్మ. ఈ మాంది గ్రహం యొక్క తాకడ ఎవరికి ఉంటుందో ఇంకా వాళ్లకు ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కానీ సమస్యలు తప్పవు. ప్రేత గ్రహము అంటే దుర్మరణాలను సూచించేటువంటిది. దుర్మరణాలు అంటే ఏంది? యాక్సిడెంటు, సూసైడు, లేదంటే పాము కాటు, లేదా హత్య చేయబడ్డము. ఒక జంతువు చంపితే కూడా అది హత్య లెక్క. ఆ జంతువు చంపింది. ఒక యాక్సిడెంట్ అంటే ఒక వెహికల్ వచ్చి చంపింది. ఒక వ్యక్తే పొడిసిన హత్య అంటున్నాం. అంటే దుర్మరణం అంటే ఏదైనా సరే ఒక దుస్సంఘటన వల్ల చంపబడే వాళ్ళని అర్థం. సూసైడ్ అంటే తను చంపుకోవడం. ఈ దుర్మరణాలన్నింటినీ సూచించేది ఈ మాంది గ్రహము. ఇది ప్రేత గ్రహం అని చెప్పాను కదా. కాబట్టి ఈ మాంది గ్రహము శనేశ్వరుని యొక్క కొడుకు, 10వ గ్రహము. ఈ మాంది గ్రహానికి ఉన్నంత విశేషమైన చరిత్ర చాలా ఎక్కువ ఉంది. ఆలయాలు కూడా తమిళనాడులో 2 చోట్ల ఉన్నాయి. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో అరక్కోణం అనేటువంటి రైల్వే స్టేషన్లో దిగితే తిరువలంగాడు అనేటువంటి ఊరిలో మాందేశ్వర ఆలయం ఉంది. వడారణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉపదేవతగా మాందేశ్వరుడు ఉన్నారు. ప్రతి శనివారం ఆయన ఒక దోష నివృత్తి పూజ చేస్తారు. తిరునరైయూర్ అనేటువంటి ఇంకొక ఊరు ఉంది తమిళనాడులో. అక్కడ శనేశ్వరుడు, ఆయన భార్య, ఆయన కొడుకు మాంది, ఇంకో కొడుకు గులికుడు. అంటే కుటుంబ సమేతంగా ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళలేరు, లాంగ్వేజ్ ప్రాబ్లం. తమిళనాడు బార్డర్ కాబట్టి ఇక్కడికి అందరూ వెళ్తున్నారు, తెలుగు మాట్లాడిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇదే మాంది గ్రహానికి మంగళగిరి, మన విజయవాడ పక్కన మంగళగిరి ఉంది కదా, మంగళగిరిలో ఈ సంవత్సరం జనవరి 25న శ్మశానంలో మాంది గ్రహం ఆవిష్కరించడం జరిగింది 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు. అంటే ఇక్కడికి వెళ్ళి కూడా స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ మాంది గ్రహం అనేది లగ్నంలో కానీ ఉంటే వాళ్ళ వంశంలో వాళ్ళ ముందు ఎవరైనా చనిపోయేసి ఎటువంటి ప్రేత సంస్కారాలు జరగకుండా అనాథగా ఇంకెవరో వచ్చి దానం చేస్తుంటారు. అప్పుడు ఆత్మ క్షోభిస్తుంది, నాకంటే ఇంతమంది ఉండి ప్రయోజనం లేదు, వీళ్ళంతా వేస్టు అని వాళ్ళపైన పగతో ఆ ఆత్మ క్షోభిస్తుంది. ఆ తాకడ తర్వాత తరాల్లో కనిపిస్తుంది. ఈ మాంది గ్రహం 12 స్థానాల్లో ఉంటే కూడా ఎక్కడుంటే అక్కడ వ్యతిరేకతను చూపిస్తుంది. ఆ ఆరాధన చేయడం వల్ల అనుగ్రహం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మాంది అనేటువంటి గ్రహము ఏ గ్రహంతో కలవకూడదు. ఏ గ్రహంతో కలిసి ఆ గ్రహం యొక్క తాకడ ఉంటుంది. చంద్రుడితో కలిసి తల్లి సంబంధీకులకు, రవితో కలిసి తండ్రి సంబంధీకులతో, రక్త సంబంధీకులతో, కుజుడితో కలిసి సోదర సోదరులు, బుధుడితో కలిస్తే బంధువుల్లో, అలా ఎవరితో కలిస్తే తత్సంబంధమైన బంధువుల్లో దుర్మరణాలు పాలవుతారు. దుర్మరణమే. ఎక్కడైతే బలి ఇస్తూ ఉంటారో దేవతలకు, ఆ బలి అంటే ఏమి? ఆ జంతువుకు తెలియదు తను నరికేస్తున్నారు, చంపేస్తున్నారని. అక్కడ మాంది ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ జీవికి దుర్మరణం అది. కాబట్టి ఈ దుర్మరణాన్ని సూచించే ఈ గ్రహము జ్యోతిష్ శాస్త్రంలో అగ్రతాంబూలంలో ఉంది. ఈ మాందేశ్వరుని గురించి నేను ఇప్పటికీ సాధ్యమైనంత వరకు నేను ఇచ్చిన వీడియోలు ఎవరు ఇవ్వలేదు. ఈ మాందిని బేస్ చేసి నేను ఎంతోమందికి చెప్పిన ప్రతి ఒక్కరికి ఫలితాలు ఒప్పుకున్నారు. మనకు ఏలినాడ్సని ప్రేతగ్రహం అన్నాం కదా, మనకు దుర్మరణాలు దుస్సంఘటనలు జరగలేదంటే అంత బాగున్నట్టే కదా. కాబట్టి మాంది గ్రహము నవగ్రహాలకు ఉపయోగపడేదానికి ఉద్భవించిన గ్రహము. మరి నవగ్రహాలకు మాంది గ్రహం అనుకూలం చేసిన నవగ్రహాలు సంతోషమే కదా. మనకు పాము అనేది తేలుగా మారుతుంది మాందేశ్వరుని అనుగ్రహం చేసుకుంటే. కాబట్టి ఈ మాంది అనేటువంటిది ఇది ప్రేతగ్రహం అని చెప్పాము. తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో మంగళగిరిలో ఆత్మకూరు రోడ్లో శ్మశానాలను స్థాపించడం జరిగింది. మరి మేము ఆలయానికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మాంది గ్రహం ఎలా అనుకూలం చేసుకోవాలి? అనాథ శవాలకు మనం ఏదైనా దహన సంస్కారాలకు డబ్బులు ఇవ్వచ్చు. శ్మశానానికి ఏదన్నా రోడ్డు ఏర్పాటు చేయడము, అక్కడ ఏదైనా కొంచెం వాటర్ షెడ్లు వేయడము, స్నానాలు చేయడానికి, అక్కడ పనిచేస్తున్న కార్మికులకు హెల్ప్ చేయడము, శ్మశానానికి దారిని బోర్డు పెట్టడము, అంబులెన్స్ డ్రైవర్స్కి ఏదైనా మనము ఇయర్ ఫోన్స్ తీసి ఇవ్వడము,
మార్చిరీలో పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు డాక్టర్కి సపోర్ట్గా, వాళ్ళకి ఏదన్నా మనం ఇవ్వగలిగితే బట్టలు ఇవ్వడము, వీళ్ళంతా మాందేయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉంటారు. శవాలను కాల్చేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, శవ సంస్కారాలు చేసేవాళ్ళు, అందరూ చేయగలరా పనులు? వాళ్ళే కదా చేయగలుగుతారు. అదేవిధంగా గేదెలకు, ఎనుములకు బెల్లం కలిపి నీళ్ళు తాగించడము. ఎనుములకు ఎందుకు? యమధర్మరాజు వాహనం. యమధర్మరాజు ఆయనకు మాందేశ్వరుడికి చిన్నాన్న పెద్దన్న అవుతాడు. శనేశ్వరుడు యమధర్మరాజు అన్నదమ్ములు. మరి ఆయన శనేశ్వరుడు ఆయుష్కారకుడు, ఈయన దుర్మరణాన్ని సూచిస్తాడు. ఆయన తీసుకెళ్ళి యమలోకాన్ని తీసుకెళ్ళి శిక్షిస్తాడు. వీళ్ళందరూ సూర్యుని కొడుకులు. సూర్యుడు వచ్చేకాడికి కాలాన్ని సూచిస్తూ ఉంటాడు. ఎంత సంబంధం ఉంది అసలు? మాందేశ్వరుడు ఎంత శక్తివంతమైన వాడు. కాబట్టి ఎనుములకు ఆ నీళ్ళు తాగించడం వల్ల యమధర్మరాజు వాహనానికి మనం సేవ చేసినట్టు, ఒక మంచి తీయటి పాయసాన్ని ఇచ్చినట్టు లెక్క. ఏనుకు చెరుకు గడలు ఇవ్వడం ద్వారా. కాబట్టి ఎవరన్నా ఒక ట్రస్ట్ లాగా కూడా పెట్టి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ శవ దహనానికి ఖర్చులకి అయ్యేటువంటి డబ్బులు హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఈ దుర్మరణాలు ఉండవు. వాళ్ళని అందరూ పూర్ణాయుషులు పుడతారు ఆ మాందేయ యొక్క ఆశీర్వాదంతో. ఈ మాందేయ గ్రహం గురించి ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మాందేయ గ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రహ ఆరాధన చేయలేని వాళ్ళు నేను చెప్పినటువంటి సమాజ సేవలో ఈ విధంగా చేయగలిగేదాని వల్ల చక్కగా వాళ్ళకు అనుగ్రహం కలిగి పెద్దలు చేసిన పుణ్యం పిల్లలకు ఆస్తిగా వస్తుంది. ఒక వ్యక్తి తను తరతరాలకు తలమానికంగా బతికి చనిపోతాడు. వాళ్ళ తర్వాత వంశస్థులు నువ్వెవరు బాబు అంటే నేను పలానాయన మనవడు అంటే, అయ్యో ఆయన మహానుభావుడు మాకంతా సహాయం చేశాడు అంటారు. ఆయన పేరు చెప్పగానే ఆయన పేరుతో కొన్ని తరాలకు బతికిపోతాయి. అందుకు పుణ్యం చేయాలనేది. పాపం చేసేదాని వల్ల ఏమవుతుంది? కష్టాలే పెరుగుతాయి. కాబట్టి మాందేయ గ్రహము దుస్సంఘటనలు సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రహానుకూలత ఎవరికైనా అవసరమే. కాబట్టి మంగళగిరిలో మాందేశ్వరాలయం ఉంది, తమిళనాడు తిరువలంగాలో ఉంది. ఈ గ్రహాన్ని జాతకరీత్యా పరిశీలింప చేసుకుని పరిహారాలు తెలుసుకుని ఏ విధమైనటువంటి దుస్సంఘటనలు తెలుసుకుని దానికి తగిన విధంగా పరిహారాలు చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమే. ఓకే గురువుగారు, మాంది గ్రహం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.